హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఈరోజు మార్నింగ్ చూసుకుంటే మనకైతే ఎర్లీ మార్నింగ్ నుంచి మనకైతే ఎండలు అయితే కాయడం జరిగింది. సో అంటే ఉత్తరాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అయితే మనం చెప్పుకున్నాం నిన్న. మ్యాక్సిమం మనకైతే ఈరోజు మొత్తం కూడా ఎండలు కాచే అవకాశం అయితే అంటే దక్షిణ కోస్తా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉండబోతుందని చెప్పేసి అయితే మనకి ఇక్కడ మన రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అయితే ఈరోజు మధ్యాహ్నం ఒక 2 నుంచి సాయంత్రం 6 లోపల కురిసే అవకాశం అయితే ఉంటుంది. అంతకుమించి ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే లేదు. సో ప్రజెంట్ చూసుకుంటే మనకి మన రాయలసీమ జిల్లాల్లో కర్నూలు, అదోని దగ్గర మనకైతే తేలికపాటిగా మనకైతే క్లౌడీనెస్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంది. ఇక నెక్స్ట్ మనకి కనిగిరి, కావలిలో కూడా మనకి క్లౌడీనెస్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పేసి చూడొచ్చు. దర్శిలో కూడా, ఇక విజయవాడ, ఏలూరు, మహేంద్రవరం, రంపచోడవరంలో కూడా మనకి క్లౌడీనెస్ అనేది లైట్గా ఉంది. ఇక మన ఉత్తరాంధ్రలో కూడా చూసుకుంటే సోంపేట, ఇచ్చాపురం, టెక్కలిలో మనకైతే క్లౌడీనెస్ అనేది ఎక్కువగా ఉంది. ఇక ఏదైనప్పటికీ కూడా ఈరోజు అయితే తేలికపాటి వర్షాలు కూడా మన ఇంటి ఉత్తరాంధ్రలో పడే అవకాశం అయితే లేదు. అండ్ దక్షిణ కోస్తాలో కూడా ఎటువంటి వర్షం వచ్చినా తెలియదు అని చెప్పేసి చూడొచ్చు. సో మ్యాక్సిమం ఈరోజు ఎండలు కాచే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక ఈరోజు విషయంలో మనం చూసుకుంటే తిరుపతి, అదేవిధంగా పొద్దుటూరు, పులివెందుల, కడప, నెక్స్ట్ మనకి రాయచోటి, కదిరి, అనంతపురం, పుట్టపర్తి, గుంతకల్లు, అదోని, నెక్స్ట్ నంద్యాల, గిద్దలూరు, ఆత్మకూరు ఇవన్నీ కూడా జస్ట్ క్లౌడీగా ఉండి జస్ట్ అక్కడక్కడ డ్రిడ్జెస్ లాగా అన్నమాట చిన్న చిరుజల్లు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. మధ్యాహ్నం ఒక 12 నుంచి సాయంత్రం ఒక 6 లోపల ఉండబోతుంది. అంతకుమించి ఇక్కడ భారీ వర్షాలు కానీ తేలికపాటి వర్షాలు కూడా ఉండవు. జస్ట్ లైట్ క్లౌడీనెస్ ఉండడం వల్ల జస్ట్ చిన్న రెయినీ డ్రాప్స్ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెల్లూరు, కావలి, ఒంగోలు ఇవి కూడా మనకి మాచర్ల, దర్శి ఇవి కూడా సేమ్ మనకి క్లౌడీనెస్ ఉండడం వల్ల అక్కడక్కడ చిన్న తేలికపాటి వర్షం అంటే లైట్ డ్రిజల్స్లా పడే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా 80% ఉండదు. రిమైనింగ్ 20% ఉంటే లైట్ డ్రిజల్స్లా పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏలూరు, విజయవాడ నుంచి మనకి అప్ టు సోంపేట, ఇచ్చాపురం వరకు మనకు కూడా ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి వర్షం వచ్చినా తెలియదు అని చెప్పేసి మనమైతే చూడొచ్చు. ఈరోజు మొత్తం కూడా అదే ఎంత ఉష్ణోగ్రతలో నమోదయ్యే అవకాశం ఉంది అనే విషయాన్ని చూసుకుంటే మన సోంపేట 27 డిగ్రీలు, టెక్కలి 27 డిగ్రీలు, నెక్స్ట్ మనకి బొబ్బిలి, పార్తపురం 28 డిగ్రీస్ వద్ద నమోదయ్యే అవకాశం అయితే ఉండబోతుంది. సో అదేవిధంగా గజపతినగరం 28, విజయనగరం 28 డిగ్రీస్. సో మ్యాక్సిమం టెంపరేచర్స్ అనేవి అయితే ఉండబోతున్నాయి. ఇక విశాఖపట్నం 27 డిగ్రీలు, చోడవరం 28 డిగ్రీలు, నర్సీపట్నం 28, ఇక తుని 28 డిగ్రీలు, అదేవిధంగా మనకి కాకినాడ 27 డిగ్రీలు, రంపచోడవరం 27 డిగ్రీలు. ఇవన్నీ కూడా మనకి మధ్యాహ్నం పీక్ స్థాయిలో మనకైతే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక ఏలూరు, రాజమహేంద్రవరం నుంచి మనకి ఏలూరు ఇవన్నీ కూడా 31, 30 డిగ్రీస్ అంటే ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది. ఇక చీరాల, ఒంగోలు, కావలి ఇవన్నీ కూడా అరౌండ్ 28 నుంచి 27 మధ్య ఉంటుంది. నర్సరావుపేట 29 డిగ్రీస్, దర్శి 9 డిగ్రీస్, కనిగిరి 29 డిగ్రీస్. ఇవన్నీ కూడా ఎంటైడ్ దర్శి, ఒంగోలు, మార్కాపూర్, గిద్దలూరు, కనిగిరి, పామూరు, కావలి ఇవన్నీ అరౌండ్ 27 నుంచి 29 డిగ్రీస్ వద్ద నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆత్మకూరు, కర్నూలు ఇవన్నీ కూడా మనకి 31 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఎండలు కాస్తాయి. ఇక నంద్యాలలో 30, అదోని 30, నెక్స్ట్ మనకి గుంతకల్లు, అనంతపురం ఇవన్నీ కూడా 29, గుంతకల్ 29, నెక్స్ట్ మనకి పులివెందుల 29, నెక్స్ట్ మనకి హిందూపూర్ ఇవన్నీ కూడా అరౌండ్ 29 డిగ్రీస్ వద్ద, మదనపల్లి, చిత్తూరు ఇవన్నీ కూడా, తిరుపతి ఇవన్నీ కూడా అరౌండ్ 29 డిగ్రీస్ వద్ద నమోదయ్యి ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఈరోజు ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అంతా ఉండబోతుంది చెప్పేసి అంటే ఆంధ్రాలో చెప్పొచ్చు. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.